ప్రజెంట్ చాలామంది ఏంటంటే వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ లైక్ షర్ట్స్ అవ్వచ్చు, లేకపోతే సారీస్ అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ ప్రొడక్ట్స్ లైక్ సన్ గ్లాసెస్ అవ్వచ్చు, డిజిటల్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, వీటిని ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా చాలా ఎఫెక్టివ్గా చాలామంది సేల్ చేయడం జరుగుతుంది. రీల్స్ రెగ్యులర్గా రీల్స్ చేసి వాళ్ళ యొక్క స్టోర్ లింక్ అన్నది బయోలో ప్రొవైడ్ చేసి ప్రాపర్గా అన్నది వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ద్వారా చేస్తున్నారు. సో బట్ సమ్ పీపుల్ ఏంటంటే రీల్స్ అయితే చేస్తున్నారు తప్ప వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ యొక్క ప్రొఫైల్ని ప్రాపర్గా ఆప్టిమైజ్ చేసుకోకుండా ఈ పర్టికులర్ రీల్స్ అన్నది వాళ్ళు చేస్తున్నారు. సో ఎప్పుడైతే మీరు మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని ప్రాపర్గా ఆప్టిమైజ్ చేసుకోకుండా రీల్స్ చేస్తే, సో లేదా పోస్ట్ చేసినా లేకపోతే కెరోసెల్ చేసినా సరే మీరు మీకు వచ్చే అటెన్షన్ ఉంది కదా, యూజర్ అటెన్షన్ అంతా కూడా మీకు ట్రాష్లో వేసినట్టే మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ద్వారా అది కూడా ఆర్గానిక్గా రీల్స్ ద్వారా, పోస్టర్స్ ద్వారా, కెరోసెల్స్ ద్వారా ఎవరైతే వాళ్ళకి వెబ్సైట్ వాళ్ళ యొక్క బిజినెస్కి సేల్స్ కావాలనుకుంటారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. సో ఈ ఆప్టిమైజ్ చేసే ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, సో మస్ట్ అండ్ షుడ్గా మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ క్రియేట్ చేసిన వెంటనే ప్రొఫైల్ అన్నది మనకి పర్సనల్ మోడ్లో క్రియేట్ అవుతుంది. అంటే యాజ్ ఏ పర్సనల్గా మనకి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అన్నది క్రియేట్ అవుతుంది. సో దానిని మనం మస్ట్ అండ్ షుడ్గా బిజినెస్ అకౌంట్ టైప్లోకి మనం మార్చుకోవాలి. సో బిజినెస్ అకౌంట్లో మార్చుకున్న తర్వాత మనకి కొన్ని ఆప్షన్స్, ఎక్స్ట్రా ఆప్షన్స్ అన్న మనకి వస్తాయి. వన్స్ మార్చుకున్న తర్వాత బయో అన్నది ఉంటుంది మనకి. అక్కడ ఏంటంటే బయోలో మనం మీ ఏ ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారు అంటే మీ బిజినెస్ యొక్క డిస్క్రిప్షన్ ఏంటన్నది క్లియర్ ఒక సింగిల్ లైన్లో అన్నదే ఒక చిన్న పారాగ్రాఫ్లో మీ బిజినెస్ డిస్క్రిప్షన్ అన్నది అక్కడ మెయింటైన్ చేయండి. అదేవిధంగా అక్కడ మనం కొన్ని లింక్స్ అయితే ఇచ్చుకోవచ్చు. మన యొక్క వెబ్సైట్ లింక్ అవ్వచ్చు, లేకపోతే మన యొక్క ఎక్కువగా మనకి ఏ ప్రోడక్ట్ అయితే ఎక్కువ సేల్స్ రావాలన్నా ఆ పర్టికులర్ ప్రోడక్ట్ లింక్స్ అని మనం కొన్ని లింక్స్ అయితే మనం ఆ ఇన్స్టాగ్రామ్లో బయట ఇచ్చుకోవచ్చు. ఆ లింక్స్ కూడా మీరు ప్రొవైడ్ చేయండి. లేదా యూజర్స్ అన్నవారు ఇక్కడ మీరు ఒకటి చేయొచ్చు. చాలామంది ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళకి వాట్సాప్ నెంబర్ అన్నది ఇచ్చేస్తారు. బయోలో అన్నది వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చేయచ్చు. బట్ కాకపోతే నెంబర్ ఇవ్వకుండా బట్ వాళ్ళు క్లిక్ చేస్తే మీ యొక్క వాట్సాప్కి డైరెక్ట్ మెసేజ్ వచ్చే విధంగా వాళ్ళు ఆ పర్టికులర్ దాంట్లో మనం లింక్ అనేది క్రియేట్ చేయొచ్చు. www.me అనే స్ట్రక్చర్లో మనం ఏంటంటే వాట్సాప్ లింక్ అన్నది క్రియేట్ చేయొచ్చు. లింక్ క్రియేట్ చేసి ఆ లింక్ని కనుక మనం బయోలో ఇన్సర్ట్ చేసుకుంటే, ఆ బయోలో మన లింక్స్ ఉంటాయి కదా, ఆ లింక్స్లో మనం ఇన్సర్ట్ చేసుకుంటే సో మనకి ఏంటంటే సింగిల్ క్లిక్లోనే మనకి ఇన్స్టాగ్రామ్ రీల్ చూసిన తర్వాత యూజర్స్ మనకి క్లిక్ చేస్తే బయోలోకి వచ్చి ఆ లింక్ క్లిక్ చేస్తే మనకు మెసేజ్ వచ్చే విధంగా మనం పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఆ మెసేజ్ అన్నది మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తుందా, ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిందా లేదా అని తెలిసే విధంగా కూడా మనకి అక్కడ టెక్స్ట్ అని ఉంటుంది. మనకు ఆ లింకులు ఏంటంటే మనం టెక్స్ట్ అనేది మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ టెక్స్ట్ అనేది మనం ప్రాపర్గా కాన్ఫిగర్ చేసుకుంటే మనకి లైక్ సపోజ్ ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ బయో నుంచి మీరు ఎవరైనా లింక్ చేస్తే ఆ లింక్ క్లిక్ చేసి మెసేజ్ అయితే ఎలా వస్తుంది, హలో వెంకట్, ఐఎమ్ మెసేజింగ్ ఫ్రమ్ యువర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ వెంకట్ రండా. అంటే క్లియర్గా ఏంటంటే మనకి ఏంటంటే నేను మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నుంచి మెసేజ్ చేస్తున్నాను అనే విధంగా మనకే వాట్సాప్లో మెసేజ్ వస్తాయి ఎక్కువ. సో కాబట్టి మీరు ఆ పర్టికులర్ మెసేజ్ అన్నదే మనకి మెసేజ్ వస్తాయి. మనం ఏంటంటే ఓన్లీ ఇన్స్టాగ్రామ్లోనే పోస్ట్ చేయం కదా, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాం, యూట్యూబ్లో పోస్ట్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాం. బట్ ఆ మెసేజ్ అని ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చింది అని మనం తెలుసుకోవడానికి కొంచెం బెటర్ కదా. మనకి ఏంటంటే ఎక్కువ ఇన్స్టాగ్రామ్ ఆ పర్టికులర్ మెసేజెస్ వస్తున్నాయి అనుకున్నప్పుడు మనకి క్లియర్గా ఏమర్థమవుతుంది, మనకి ఎక్కువ మెసేజ్ ఇన్స్టాగ్రామ్స్ వస్తున్నాయి కాబట్టి మనం మోస్ట్ ఆఫ్ ది ఎఫర్ట్ అన్నది మనం ఇన్స్టాగ్రామ్లోనే పెడితేనే బెస్ట్ అనే మనకి ఒక డెసిషన్, ఒక బిజినెస్ డెసిషన్ అనేది మనం తీసుకోవచ్చు. లేదా మనకి అన్ని ప్లేసెస్లో వాట్సాప్ నెంబర్ అనేది ప్లేన్ నెంబర్ ఇచ్చేసారు. ఆ ప్లేన్ నెంబర్ ఇచ్చేసినప్పుడు యూజర్స్ డైరెక్ట్గా వాట్సాప్ ఆ నెంబర్ మెసేజ్ చేస్తే అది మీకు యూట్యూబ్ నుంచే చేశారా, లేదా ఫేస్బుక్ నుంచే చేశారా, లేదా ఇన్స్టాగ్రామ్ నుంచి చేశారా, లింక్ నుంచి చేశారా, ట్విట్టర్ నుంచి చేశారా అనేది ఎటువంటి ట్రాకింగ్ ఉండదు కదా. అటువంటి ట్రాకింగ్ లేనప్పుడు మనం సో ఏ ప్లాట్ఫామ్ అన్నది మనకు బెటర్గా వర్క్ అవుతుంది అన్న దానికోసం మళ్ళీ మన కస్టమర్ని మనం మీరు ఏ ప్లాట్ఫామ్లో లేదా మన ఫేస్బుక్లో రీల్ చూసి మాకు మెసేజ్ చేశారా లేదా యూట్యూబ్లో చూసి చేశారా అన్నది మళ్ళీ మన కస్టమర్లు అడగాలి. బట్ అది అటువంటి స్టెప్ అని మనం తీసుకోకుండా ఏ ప్లాట్ఫామ్కి తగ్గట్టుగా మన ఆ లింక్స్ అన్నది మనం మెయింటైన్ చేసుకుంటే ఇట్స్ బెస్ట్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఏంటంటే మనం మీ పర్సనల్ అకౌంట్ నుంచి బిజినెస్ అకౌంట్లోకి మార్చుకోవాలి. తర్వాత బయో అన్నది మనకి ఆప్టిమైజేషన్లో మనం బయో అన్నది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ మీ యొక్క లోగో అనేది ఇచ్చుకుంటారు కదా, సో ఆ లోగో ఇచ్చుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని ఫేస్బుక్ పేజ్కి లింకప్ చేసుకోవాలి. మనం మస్ట్ అండ్ షుడ్గా మన ఫేస్బుక్ పేజ్ లింకప్ చేసుకుని మనం అది మనకి బిజినెస్ మేనేజర్ అని ఉంటుంది. మనకి ఫేస్బుక్లో బిజినెస్ మేనేజర్ ద్వారా అక్కడి నుంచి మనం మన ఫేస్బుక్ పేజ్ని
అదేవిధంగా మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని రెండాటిని కూడా మనం ఒకే ప్లేస్ నుంచి మనం మేనేజ్ చేసుకోవచ్చు. మీరు రీల్స్ అప్లోడ్ చేయాలన్నా, పోస్ట్ చేయాలన్నా, అనలిటిక్స్ స్టడీస్ చేయాలన్నా, ఓకే మీ యొక్క షెడ్యూల్ చేసుకోవాలన్నా కూడా ప్రతిదీ కూడా మనం ఈ పర్టికులర్ మనకి బిజినెస్ మేనేజర్ ఓకే బిజినెస్ మేనేజర్ నుంచి చేసుకోవచ్చు. అదేవిధంగా యాడ్స్ రన్ చేసేటప్పుడు కూడా మనం ప్రాపర్గా అన్నది మనం యాడ్స్ అన్నది రన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క మొబైల్లో అటు ఫేస్బుక్ పేజ్ని ఇటు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని రెండింటిని మేనేజ్ చేసుకోవడానికి ప్రాపర్గా బిజినెస్ షూట్ అనే యాప్ ఉంటుంది. సో ఆ యాప్ ద్వారా కూడా మనం సో ప్రాపర్గా ఎప్పుడైతే మనం ఫేస్బుక్ పేజ్ ఇన్స్టాగ్రామ్ రెండు లింక్అప్ చేసుకుని మనం ప్రాపర్గా బిజినెస్ షూట్ ద్వారా కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ ఆప్టిమైజేషన్ థింగ్స్ అనే మీరు ఈ విధంగా మీరు చేసుకుంటే మీ యొక్క ఇన్స్టాగ్రామ్ మీరు పెట్టే ఎఫర్ట్కి సో బెస్ట్ రిజల్ట్ రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరికైతే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పర్సనల్ నుంచి బిజినెస్ అకౌంట్ మార్చుకోవడం కావచ్చు, లేకపోతే ఈ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అవ్వచ్చు, లేకపోతే నేను చెప్పాను కదా లింక్స్ సెటప్ వాట్సాప్ లింక్స్ సెటప్ చేసుకోవడం అవ్వచ్చు, లేదా మీకు ఏదైనా వెబ్సైట్ కావాలనుకున్నా, లేదా మీ ఫేస్బుక్ యాడ్స్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అవ్వచ్చు, వీటిలో మీకు ఏ టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా సరే మీరు నన్ను సంప్రదించవచ్చు. సో నన్ను కాంటాక్ట్ చేయడానికి కావాల్సిన డైరెక్ట్ వాట్సాప్ లింక్ అన్నది నేను కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి మీరు నన్ను ఒక సింగిల్ క్లిక్లో కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.